డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. చాలా మంది అడుగుతున్నారు, మ్యారేజ్ అండ్ మనీ ఇవి రెండు దే ఆర్ గోయింగ్ టుగెదర్. మ్యారేజ్ అంటే మనీ ఉండాల్సిందేనా? మ్యారేజ్ చేయాలంటే మనీ ఉండాల్సిందేనా? మ్యారేజ్ చేసుకోవాలంటే మనీ ఉండాల్సిందేనా? మ్యారేజ్కి మనీకి ఎటువంటి సంబంధం ఆయన చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ దాని మీద చర్చిద్దాం. మ్యారేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సోషల్ ఆబ్లిగేషన్ అయిపోయింది. కూతురు పుట్టింది, కూతురు ఇంట్లో ఉంది అంటే కూతురుకి పెళ్లి చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ది. అది ఒక కస్టమరీగా అయిపోయింది. అయితే పెళ్లి ఎలా చేయాలి, ఏ లెవెల్లో చేయాలి, ఏ తరహాలో చేయాలి, ఏ స్కేల్లో చేయాలి, ఎంత ఖర్చు పెట్టి చేయాలి అంటే ఎక్కడ దానికి ఏ రకమైనటువంటి స్కేల్స్, ఎవరికి ప్రమాణికాలు లేవు, ఎక్కడా బెంచ్ మార్కులు లేవు. ఎవరు ఇలా చేయాలి అలా చేయాలని, అట్టహాసంగా చేయాలి ఇంత హాసంగా చేయాలని చెప్పి ఎవరు ఎక్కడ చెప్పలేదు. కానీ ఇవాళ మనం ఉన్న సొసైటీలో ఈ మ్యారేజెస్ అన్నీ కూడా ఒక స్టేటస్ సింబల్లా తయారైపోయి, ఒక కైండ్ ఆఫ్ మనకి ప్రిస్టేజ్లో తయారైపోయి, అది అద్దులు మీరి ఇప్పుడు ఫాల్స్ ప్రిస్టేజ్లా అయిపోయి మ్యారేజ్ గురించి లోన్స్ తీసుకోవటం. అంటే ఈ లోన్ ఎవరు కట్టాలి? తర్వాత ఆ తల్లిదండ్రులు కట్టుకోవాలి. పిల్లల దగ్గర అడగలేరు కదా, ఆ తల్లిదండ్రులు కట్టుకోవాలి. సో ఈ విధంగా తయారైపోయి అప్పుల పాలైపోయి, అంటే హెవీ బారోయింగ్స్. ఆయన స్తోమత 25 లక్షలు అయితే ₹1,00,00,000 పెట్టి వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. 75 లక్షలు బారోయింగ్స్ కట్టుకోవచ్చులే అని. ఇటు ఈ విధంగా ఖర్చు చేస్తుంటే, అటు ఆ విధంగా చూస్తే, రెండో వైపు చూస్తే ఇంత కష్టపడి చేసిన పెళ్లిళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు నిలుస్తున్నాయి, ఎన్ని పెళ్లిళ్ళు డబ్బాలంటున్నాయి. అది ఇంకొక బాధాకరమైన విషయం. ఇదే కాక ఇప్పుడు ఉద్యోగాలకే అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. చాలా మందికి ఉద్యోగాలు లేక, అంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి కొత్త ఉద్యోగాలు రాక, ఈ అప్పుల భారం ఒకవైపు ఉండి ఈఎంఐలు కట్టుకోలేక సతమతమవుతున్నారు. మనం చూస్తున్నాం కదా, ఎన్నో, అంటే మనకి ఎవరికి తెలియదు ఎటువంటి కుటుంబ కలహాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయనేది తెలియదు. ఇప్పుడు ఆత్మహత్య అనేది ఒక పరిష్కారంలాగా ప్రతి వాళ్ళు కూడా బాధలు భరించలేకపోతే, అంటే ఆర్థిక బాధలు భరించలేకపోతే, వాళ్ళు సంక్షోభంలో పడిపోతే దాని నుంచి బయటపడాలి అంటే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? ముందు చూపుగా జాగ్రత్తగా ఉంటే అవసరం లేదు కదా. అందువల్ల ఈ మ్యారేజ్ అన్నది చెయ్యండి, చక్కగా చేసుకోండి, మీ తాహతు లోపల చేసుకోండి. మరీ ఎక్కువ అప్పులు కాకుండా, ఏదో కాస్త, ఎవరికైనా మ్యారేజ్ అంటే కాస్త ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి, మనకు అనుకోని విధంగా ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి కాబట్టి, దానికి ఏదో 5-10 లక్షలు మన తాతని బట్టి మనం తీర్చగలిగినటువంటి అప్పుడే. చాలా వీడియోస్లో చెప్తుంటారు గోల్డ్ లోన్స్ తీసుకోండి అని. అలా 5 గోల్డ్ లోన్ పెట్టి, ఆ గోల్డ్ లోన్ కూడా వీలైనంత తక్కువ గోల్డ్ లోన్ తీసుకుని నెలవారీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ 36 నెలలు మనకి. ఎందుకంటే ఇలాంటి గోల్డ్ లోన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బ్యాంకుల నుంచి కానీ ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ మనకి వస్తాయి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు టర్మ్స్ ప్రకారంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ పోతే ఏ బాధరా మనకు ఉండదు, ఏ బెడద మనకు ఉండదు. ఎవరు వచ్చి మన తలుపు కొట్టి మనకు అనుకున్న దానికంటే ముందరే వచ్చేసి డబ్బులు కట్టమని అడగరు. మనం ఆ స్కీమ్ ప్రకారం కడుతూ ఉంటే చీకు చింత లేకుండా నిశ్చింతగా మనం ఉండొచ్చు. కాబట్టి పెళ్ళి అన్నది ఒక కళగా, అది ఒక వైభవంగా చేసుకోవాలి. మనకి అది కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్లో, పర్టికులర్లీ తమిళనాడు అండ్ మనకి తెలుగు స్టేట్స్, ఈ రెండిట్లోనే ఎక్కువగా ఇంత వైభవంగా జరిపిస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇక్కడే ఈ వేలం వేరేనండి, లేకపోతే ఈ యొక్క, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా బాహటంగా ఎక్కువగా చేసి పెళ్లిళ్ళు చేయటం అన్నది ఆనవాయితీ ఇక్కడే. కాబట్టి మీరంతా కూడా ఈ అనిశ్చల పరిస్థితుల్లో, అంటే ఆర్థికంగా ఇవాళ మనకు ఉన్నటువంటి అనిశ్చల పరిస్థితి, ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. మనం ఇంత కష్టపడి పెళ్లి చేసిన తర్వాత ఏదో మనం ఎజెన్షన్ చేసుకుంటాము, పెళ్లి చేస్తాము. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లలకి రేపు పొద్దున ఏమన్నా అటు ఇటు జాబ్ అటు ఇటు అయితే, మన అమ్మాయికి అటు ఇటు అయినా, ఆ పిల్లాడికి అటు ఇటు అయినా, వాళ్ళిద్దరికి ఏమన్నా ఆర్థికంగా వాళ్ళిద్దరు వాడు స్వతంత్రంగా ఉండలేకపోతే, లేదంటే వాడు స్వతంత్రంగా ఏదైనా చేద్దామని చెప్పి వాడు సెల్ఫ్గా స్టార్టప్స్ లాంటివి పెట్టుకుంటానంటే మళ్ళీ మనమే సపోర్ట్ చేయాలి. తల్లిదండ్రులకి బాధ్యత అన్నది ఇది మనం ఏదో పెళ్లి అయిపోతే అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఏమిటిరా అంటే కొన ఊపిరి దాకా, అంటే తుది దాకా, మొదల నుంచి తుది దాకా పెళ్లి ఇవన్నీ సంబంధాలు లేకుండా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది కాబట్టి మనం ఫీల్ అవుతాం. కాబట్టి మనము అన్ని రకాలుగా ఆలోచించుకుని, మనము పరిమితంగా, అంటే మరీ అతిగా వెళ్లకుండా మనకున్న పరిధిలో, మనకు కొంచెం పరిధి దాటిన కొంచెమే దాటి మనం రిట్రాక్ట్ అవ్వగలము, మనం నిలబడగలము అన్న దాంతో మనం చేసుకోవాలి. కానీ ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి సొసైటీలో ఈరోజు ప్రెషర్స్ పడి
ఆ విధంగా మనము ఆర్థికంగా మనం కృంగకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి. ఆనందంలో ఈ కొత్త యువజంట కూడా ఆనందంగా ఉండి ఆ యువజంట కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మనకి ఇంకా ఇంకా ఆనందం అనమాట. కాబట్టి మ్యారేజ్ అండ్ మనీ అవి రెండు టుగెదర్, దే ఆర్ గోయింగ్ టుగెదర్, నో డౌట్. దే విల్ గో టుగెదర్, నో డౌట్. కానీ వెళ్ళేటప్పుడు అవి రెండు తోడుగా వెళ్ళేటప్పుడు మనం ఈ పట్టాలు తప్పకుండా అవి రెండు కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి మాత్రమే మనము మ్యారేజీ ఎంత స్కేల్లో చేయాలనేది నిర్ణయించుకుని మనం ఆ విధంగా చేసుకోవాలి. ఓకేనా? ఐ థింక్ అందరికీ కూడా ఇది బాగా క్లియర్గా అర్థమైంది. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కొంచెం అప్పు కావాలి అంటే, అప్పు తీసుకోవాలంటే ప్రైవేటు సంస్థల బారిన వెళ్లకుండా పబ్లిక్ రంగ సంస్థలకు వెళ్ళి కాస్త కూస్తో కావాల్సినంత గోల్డ్ లోన్ అది తీసుకుని మనము జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విషయంలో నేను కూడా చెప్తున్నాను మీకు. ప్లానర్స్, మ్యారేజ్ ప్లానర్స్, వెడ్డింగ్ ప్లానర్స్ అని చెప్పి వచ్చారు. వీళ్ళంతా మనం వెడ్డింగ్ ప్లానర్స్, ఆ ప్లానర్స్ అంటే మళ్ళీ వీళ్ళు లోడ్ చేసి ప్రైసెస్ మళ్ళీ వీళ్ళు ఏదో మేము తగ్గిస్తామండి అని చెప్పి చెప్తారు. కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటంటే అది మనకు ఒక బర్డెన్గానే తయారవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు మీకు మీరుగానే చేసుకోండి. 10 మందిని కనుక్కోండి. పెళ్లి చేసిన వాళ్ళు అనుభవజ్ఞులు ఉంటారు నాలాంటి వాళ్ళందరినీ. వాళ్ళని కనుక్కొని ఏమంటే సన్నాయి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పౌరోహితుడికి ఎంత ఇవ్వాలి, ఫంక్షన్ హాల్కి ఎంత పెట్టుకుంటే, ఎలాగ పట్టు చీరలు ఎక్కడ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే మీరంతా సుఖంగా ఉంటారు. పెళ్లి చేసుకున్న ఆ యువ జంట కూడా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.